వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం NCHMCT JEE అంటే ఏంటి, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఈ ఎగ్జామ్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్, BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఉండే జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. NCHMCT JEE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది నేషనల్ లెవెల్ హాస్పిటాలిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అవ్వచ్చు. BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది 3 years కోర్స్. హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్స్లో పనిచేయడం కాదు. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. మీ ఇంటికి గెస్ట్లు వస్తే ఎలా మర్యాదలు చేస్తారు, అలాగే పెద్ద పెద్ద హోటల్స్లో హోటల్కి వచ్చిన గెస్ట్ని కేరింగ్గా చూసుకోవడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా గెస్ట్ని ట్రీట్ చేయడం, మిగిలిన టీంని మేనేజ్ చేయడం ఈ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చదివిన వారు చేస్తారు. ఇందులో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి తరువాత చెప్తాను. దేశంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ వంటి కోర్సెస్కి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో IITలు, IIMలు, IISCలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లు ఉన్నట్లే హోటల్ మేనేజ్మెంట్ విభాగంలోనూ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ IHMలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష NCHM JEE. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రైవేట్ విభాగాల్లో 78 హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో 11,995 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో 21 ఇన్స్టిట్యూట్లు, స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 30 ఇన్స్టిట్యూట్స్, 24 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, ఒక PSU IHM. వీటి పర్యవేక్షణ జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ సంస్థ చూసుకుంటుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్స్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 180 minutes. ఈ ఎగ్జామ్ 5 విభాగాల్లో 200 క్వశ్చన్స్లో జరుగుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్ నుండి 30 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ నుండి 30 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 60 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్ నుండి 50 క్వశ్చన్స్, టోటల్ 200 క్వశ్చన్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటాయి. ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి మార్క్స్ లేవు. BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వారికి గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, కిచెన్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్రిప్ అడ్వైజర్, బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్, షెఫ్స్, హోటల్ మేనేజర్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, మేనేజ్మెంట్ ట్రైనీ, రిసార్ట్ మేనేజర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్, బ్యాంకెట్ మేనేజర్, ఆపరేషన్స్ మేనేజర్, పబ్లిక్ హౌస్ మేనేజర్, రెస్టారెంట్ మేనేజర్, క్యాటరింగ్ మేనేజర్, టూరిజం ఆఫీసర్ వంటి జాబ్స్ ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే పర్ యానం 5 lakhs ఉంటుంది ఒక ఫ్రెషర్కి. ఎక్స్పీరియన్స్తో శాలరీ హైక్ ఉంటుంది. పర్ యానం అంటే 1 year అని అర్థం. శాలరీ బ్రేకప్ గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఈ ఎగ్జామ్కి సిలబస్ చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రొపోర్షన్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, స్క్వేర్ రూట్, సింప్లిఫికేషన్, లాగరిథమ్, యూనిటరీ మెథడ్, HCF అండ్ LCM ఉంటాయి. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్స్లో స్టేట్మెంట్ కంక్లూజన్, సిమెట్రీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, సిల్లోజిమ్, బ్లడ్ రిలేషన్, DI, అనలిటికల్ రీజనింగ్, లీనియర్ అండ్ కాంప్లెక్స్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నొటేషన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో ప్రైజెస్ అండ్ అవార్డ్స్, వరల్డ్ స్టాటిస్టిక్స్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్, డిజాస్టర్స్, కరెన్సీస్, బుక్స్ ఎక్సెట్రా ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్ కంప్లీషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, అనలాగీస్, వొకాబులరీ, స్పెల్లింగ్ ఎర్రర్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటాయి. యాప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్లో సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి.
NCHM JEE స్కోర్స్ అనేవి సెంట్రల్, స్టేట్ అండ్ ప్రైవేట్ లెవెల్ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ సీట్స్ చూస్తే AIHM చండీగఢ్ 303 సీట్స్, IHM బెంగళూరు 300 సీట్స్, IHM భూపాల్ 360 సీట్స్, IHM భువనేశ్వర్ 303 సీట్స్, IHM చెన్నై 365 సీట్స్, IHM ఢిల్లీ 321 సీట్స్, IHM గాంధీనగర్ 353 సీట్స్, IHM గోవా 444 సీట్స్, IHM గుర్దాస్పూర్ 247 సీట్స్, IHM గౌహతి 243 సీట్స్, IHM గ్వాలియర్ 316 సీట్స్, IHM హాజీపూర్ 300 సీట్స్, IHM హైదరాబాద్ 300 సీట్స్, IHM జైపూర్ 243 సీట్స్, IHM కోల్కతా 400 సీట్స్, IHM లక్నో 360 సీట్స్, IHM ముంబై 480 సీట్స్, IHM షిల్లాంగ్ 169 సీట్స్, IHM షిమ్లా 400 సీట్స్, IHM శ్రీనగర్ 213 సీట్స్, IHM తిరువనంతపూర్ 314 సీట్స్, టోటల్ 6734 సీట్స్. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న IHM కాలేజెస్ చూస్తే CIHM చండీగఢ్ 127 సీట్స్, DIHM లజ్పత్ నగర్ 127 సీట్స్, డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ హైదరాబాద్ 127 సీట్స్, SIHM పాండిచ్చేరి 127 సీట్స్, SIHM రాయ్పూర్ 64 సీట్స్, IHM బాలంగీర్ 64 సీట్స్, IHM బతిండా 127 సీట్స్, IHM దుర్గాపూర్ 127 సీట్స్, ఫరీదాబాద్ 148 సీట్స్, గయా బీహార్ 64 సీట్స్, హమీర్పూర్ 127 సీట్స్, మెదక్ తెలంగాణ 64 సీట్స్, రాంచీ 127 సీట్స్, ఉదయ్పూర్ 64 సీట్స్, యమునానగర్ హర్యానా 106 సీట్స్, డెహ్రాడూన్ 148 సీట్స్, గ్యాంగ్టాక్ 85 సీట్స్, ఇండోర్ 127 సీట్స్, జబల్పూర్ 64 సీట్స్, జోధ్పూర్ 127 సీట్స్, కోజికోడ్ 96 సీట్స్, కురుక్షేత్ర 138 సీట్స్, పానీపట్ 127 సీట్స్, రోహ్టక్ 169 సీట్స్, సిల్వాసా 106 సీట్స్, తిరుచిరాపల్లి 96 సీట్స్, తిరుపతి 64 సీట్స్, టోటల్ 2937 సీట్స్. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్ చూస్తే అంబాలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 126 సీట్స్, సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 63 సీట్స్, CCHM లాండ్రన్ మొహాలి 126 సీట్స్, చిత్కారా స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ 158 సీట్స్, దేవ్భూమి IHM డెహ్రాడూన్ 126 సీట్స్, దేవన్ వర్సెస్ IHM 63 సీట్స్, గ్రేటర్ నోయిడా 105 సీట్స్, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోల్కతా 95 సీట్స్, హెరిటేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ టూరిజం ఆగ్రా 189 సీట్స్, హిసార్ 63 సీట్స్, మీరత్ 189 సీట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చండీగఢ్ యూనివర్సిటీ 126 సీట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ శ్రీశక్తి హైదరాబాద్ 126 సీట్స్, జోధ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 126 సీట్స్, కుక్రేజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డెహ్రాడూన్ 126 సీట్స్, లియో అకాడమీ ఆఫ్ హాస్పిటాలిటీ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ 105 సీట్స్, మున్నార్ క్యాటరింగ్ కాలేజ్ కేరళ 126 సీట్స్, ఓరియంటల్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వైనాడ్ 126 సీట్స్, పీపుల్స్ IHM భోపాల్ 105 సీట్స్, పూర్ణిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ 84 సీట్స్, ప్రెస్టన్ IHM గ్వాలియర్ 63 సీట్స్, రంజితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ భువనేశ్వర్ 126 సీట్స్, RIG ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ గ్రేటర్ నోయిడా 126 సీట్స్, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ గజియాబాద్ 63 సీట్స్, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాంచీపురం 126 సీట్స్, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సోనిపట్ హర్యానా 63 సీట్స్, సెయింట్ సోల్జర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జలంధర్ 53 సీట్స్, సుందర్ దీప్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గజియాబాద్ 126 సీట్స్, ద లలిత్ సూరి హాస్పిటల్ స్కూల్ ఫరీదాబాద్ 252 సీట్స్. ఒక PSU IHM ఉందని చెప్పాను కదా, అది అశోక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఢిల్లీ. టోటల్ 96 సీట్స్ ఇందులో ఉన్నాయి. మీరు ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన స్కోర్తో ఇప్పుడు నేను చెప్పిన సెంట్రల్, స్టేట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేని వారికి, మేనేజ్మెంట్ అంటే ఇష్టమైన వారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చ్ 31, 2024. ఎగ్జామ్ డేట్ May 11, 2024. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ డేట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడడం మంచిది. సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా తెలుస్తాయి.
వస్తాయి. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మరేదైనా కోర్స్ గురించి కానీ ఈ ఎగ్జామ్ గురించి కానీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.